మోహన్ బాబు ఆస్తి మనోజ్కి ఇవ్వాలా ఇవ్వకూడదా? మోహన్ బాబు వైజ్నెస్ అనేటటువంటిది ఆయన చూపించుకోవాలి. ప్రాక్టికల్గా అయితే ఇవాళ ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు కావచ్చు, లేదా మీడియా ప్రొడక్షన్ సంస్థలు కావచ్చు, అట్లాగే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణ హక్కు మోహన్ బాబుది. తాతల నాటి ఆస్తి అయితే కనుక ఆయన ఎవరికి ఇవ్వాలో అది ఖచ్చితంగా దాంట్లో రూల్ ఉంటుంది. ఆయన తదనంతరం బిడ్డలకి వారసత్వం వస్తుంది. ఆడ మగ సమానం కాబట్టి అది వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటిది అది కాదు. టోటల్గా ప్రాపర్టీ పరంగా చూసుకున్నప్పుడు మోహన్ బాబు స్వార్జితం, తను సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి, అది పెట్టుబడిగా పెట్టడం వల్ల పెరిగినటువంటి వ్యాపారం, ఆ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం, అదనం, ఇదంతా కలిపితే వచ్చినటువంటి ట్రస్ట్, ఇదంతా కూడా ఆయన సంపూర్ణ హక్కున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆస్తులు ఎవరికి రాయాలి అన్నటువంటిది మోహన్ బాబు ఇష్టమే తప్పించి డిమాండ్ చేసి అడిగి తీసుకునేటటువంటి పరిస్థితులలో లేరు యువతలోళ్ళు.